స్వాగతం TDM 24 న్యూస్ కు. రిజర్వేషన్ల పరిరక్షణకు ఉద్యమించాలి. దళిత బహుజన ఐక్యత అత్యవసరమని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, దళిత రత్న అవార్డు గ్రహీత బూర్గుల నాగేందర్ మాదిగ హైదరాబాద్ జూన్ 24 రిజర్వేషన్ల పరిరక్షణకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉద్యమించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, దళిత రత్న అవార్డు గ్రహీత బూర్గుల నాగేందర్ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆ సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో పాలకులు రాజ్యాంగం ద్వారా కల్పించబడిన రిజర్వేషన్ హక్కులను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అనేక ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి రిజర్వేషన్ల పరిరక్షించుకోవడానికి దేశవ్యాప్తంగా నేడు దళిత బహుజన ఐక్య ఉద్యమాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దళిత బహుజనపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు చేసిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాదిగ హక్కుల కోసం పోరాటం మొదలై 32 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రకాశం జిల్లా ఈదుమూడిలో జూలై 7న అమరులను స్మరించుకోవడం కోసం మాదిగ ఉపకులాల ప్రజలు తరలి రావాలని కోరారు. అగ్రవర్గాల చేతుల్లో అత్యంత అమానుషంగా అత్యగావించబడ్డ కారంచెడు, చుండూరు, వెంపట్ల మృత వీరులను స్మరించుకొని వారి త్యాగాల స్ఫూర్తితో రిజర్వేషన్ల రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మాదిగ జర్నలిస్ట్ ఫోరం జర్నలిస్టుల సమస్యల సాధన కోసం జరిగే పోరాటాలతో పాటు మాదిగ ఉపకులాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమిస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు చుంచు లింగయ్య, రాష్ట్ర కార్యదర్శి చుక్క అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లెపాక రాజేష్, నాయకులు నలువాల మహానాయుడు, బాలకృష్ణ, రవి, కుడికిల్ల రాము తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్. విషయంలో ఐక్య ఉద్యమాలను నిర్మించాల్సినటువంటి అంశం కూడా దీంట్లో ఇమిడి ఉందని చెప్పి గుర్తు చేస్తూ, అదేవిధంగా ఇటీవల కాలంలో దేశంలో మొత్తం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా దళిత బహుజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నవి. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే దళిత బహుజనుల మీద దాడులు జరిగినాయో ఇమీడియట్గా దాడులు చేసినటువంటి వాళ్ళపైన చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఏదైతే రిజర్వేషన్ల పరిరక్షణ ఉద్యమంలో భాగంగానే ఏదైతే 32 ఏళ్ళు ఇవాళ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి 32 ఏళ్ళు అవుతుంది. ఈ 32 ఏళ్ల సందర్భంగా ఎన్నో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం రిజర్వేషన్లు సాధించడంతో పాటు ఎన్నో సామాజిక ఉద్యమాలకు కూడా దిక్సూచిగా నిలిచినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. కనుక 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లోని ఈదుమూడి గ్రామానికి కూడా మా తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం తరఫున పిలుపునివ్వడం జరుగుతున్నది. మాదిగలారా, మనమంతా ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే వర్గీకరణ ఉద్యమంలో అమరులైనటువంటి అమరవీరులను స్మరించుకోవాలని చెప్పి అందరికీ పిలుపునిస్తున్నాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే అగ్రవర్ణాల చేతుల్లో బలైపోయినటువంటి కారంచెడు, చుండూరు, వేంపేట ఘటనలో అమరులైనటువంటి వాళ్ళ అమరత్వాన్ని స్మరించుకోవడం కోసం కూడా అక్కడికి రావాల్సిందిగా పిలుపునిస్తున్నాము. వాళ్ళ అమరుల స్ఫూర్తితోని, వారి త్యాగాల స్ఫూర్తితోని మనం ఇవాళ రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మాదిగ ఉపకులాల ప్రజలు ఇటు పిలుపునందుకొని భారీగా తరలి వచ్చి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం